సెక్రటరీగా పనిచేస్తున్నాను. 2019లో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ 5 ఏళ్ల పాటు రాక్షస యుగం అని మేము అనుకుంటున్నాం. రావణ రాజ్యం కొనసాగింది. నాకు ఒక 2 కూతుర్లు 1 కొడుకుంటారు. నేను ఇంట్లో లేనప్పుడు మొట్టమొదటిసారిగా నా ఇంట్లోకి దాడి చేసి వాడిని ఈడ్చండి బయటికి, వాడిని కాళ్ళు నడుపుతాం మళ్ళీ నడుపుతామని చెప్పేసి ఇంటి మీద గుండాలు పడితే నా 2 చిన్న పిల్లలు వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు బాధపడతా అంటే ఆ రోజు రాత్రికి రాత్రి నేను వాళ్ళని పిలుచుకొని మా అత్తగారింటి కాడికి పెట్టి మళ్ళా తర్వాత నేను కొంతమంది మిత్రులతో రాత్రి మళ్ళీ ఆరిపోయినాడని పిలుచుకోకూడదని చెప్పేసి మళ్ళీ మా ఇంటికాడ అడుగుకొని నేను ఈ 5 ఏళ్ళు అంటే ఈ రాజకీయంలో అట్లా కొనసాగాను. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాను. తర్వాత వరుసగా ఇది ఎంతో తగ్గలేదని చెప్పేసి వరుసగా కేసుల మీద కేసులు పెట్టుకుంటూ వచ్చాను. తాడిపత్రిలో అప్పుడు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వస్తే నా మీద 3 కేసులు పెట్టారు. నా మీద 3 కేసులు పెట్టడంతో పాటు డిసెంబర్ 30వ తేదీ 2020 తేదీన అప్పటి మా డిఎస్పీ చైతన్య మమ్మల్ని అదుపులోకి తీసుకొని ఆ రోజు రాత్రి ఎర్రగుడ్డ కళ్ళకు కత్తులు కొట్టి కొట్టరాని చోట్ల కొట్టి మళ్ళీ పక్కకి ఈడ్చుకెళ్తున్నప్పుడు ఒక వెనక నుంచి మోకాలు ముడితో కొలిస్తే ఈ రోజు కూడా నేను కూర్చోలేని పరిస్థితుల్లో అంత ఇబ్బందిగా ఉన్నాను. ఇంకా సార్ తాడిపత్రిలో జేసీ కుటుంబం మీద అక్రమ కేసులు పెడితే నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చాడు. ఆ పరామర్శించేందుకు వచ్చినప్పుడు సాధు చూడడానికి వచ్చినటువంటి కార్యకర్తలు ఉంటారు. ఆ రోజు కార్యకర్తలను కూడా గుమిగూర్చారని చెప్పేసి కోవిడ్ ఉల్లంఘించారు, అధికారుల ఆజ్ఞలు ఉల్లంఘించారని చెప్పేసి నా మీద కూడా కేసు కట్టారు సార్. ఆ రోజు కూడా లోకేష్ గారు ఇలా ఒక్కదాని మీద ఒకటి సార్ 28 కేసులు పెట్టారు. నేను 227 రోజుల పాటు వివిధ సబ్ జైల్లో ఉన్నాను సార్. నేను సబ్ జైలు చూశాను. తాడపల్లి సబ్ జైల్లో వేశారు, జిల్లా జైలు అనంతపూర్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు. నాకు తెలిసి సబ్ జైలు అయిపోయింది, జిల్లా జైలు అయిపోయింది, సెంట్రల్ జైలు అయిపోయింది. ఇంకా అంతకు మించి ఏందేమో లేకుండా సార్. ఉంటే అంతకన్నా పైన పెట్టేవాళ్ళు ఉంది సార్. దాదాపు 28 కేసులు 227 రోజులు తిప్పారు. ఇంకా ఇంకోటి రౌడీ షీట్ పెట్టారు. రౌడీ షీట్ పెట్టి అర్ధరాత్రిలే అపరాత్రిలే ఇప్పుడంటే అప్పుడు స్టేషన్కి పిలుస్తారు. వచ్చిన సందర్భంలో మీరు ఇప్పుడు క్షేమంగా ఇంటికి వస్తారా అని నా భార్య గేట్ కాడ ఎదురు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. నా పిల్లలు ఆ రోజు మొదటి రోజు జరిగిన దాని భయానికి భయపడి వాళ్ళు నా దగ్గర ఉంటే పిల్లలు ఏమవుతారో అని చెప్పేసి నాకంటే వాళ్ళు సేఫ్ సైడ్గా ఉండాలని చెప్పేసి నాకు ఎంత ఇబ్బంది అయినా కూడా నేను హాస్టల్ వదిలిపెట్టుకొని వాళ్ళని దూరం పెట్టుకొని చదివించుకుంటాను సార్. పిల్లలను దూరం పెట్టుకోవడం ఎంత బాధ ఉందంటే అంతగా బాధ నరకం అనిపించాను. అంతెందుకు నేను ఇంటికి వెళ్తా అంటే నా మీదే 2 వీలర్తో వచ్చి యాక్షన్ చేస్తారు, నన్నే గుర్తున్నారు. మళ్ళా నా మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నన్నే రిమాండ్ పంపిస్తారు. ఇలా ఒక్కటిగా సార్ ఇవన్నీ